ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 14వ వచనము ధ్యానం చేసి ఉన్నాము. ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇది మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన పోలిక అని మనము ధ్యానం చేసుకున్నాం. 15వ వచనంలో మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, మూల భాషలో ఎండిపోయి ఉన్నది, కోతకాలం వచ్చినది. పైరు పండినప్పుడు ఆ యొక్క పనలు అంతా కూడా పైరు ఎండిపోతుంది. కాబట్టి అది కోతకాలం వచ్చింది, పైరు పండింది అని రైతు గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి భూమి మీద పైరు పండింది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. గొప్ప అనౌన్స్మెంట్ అపాన్ ది ఎంటైర్ యూనివర్స్ టు హియర్. చాలా భయంకరమైన స్వరముతో, అనగా గొప్ప స్వరముతో, దూత గొప్ప స్వరము అనగా అందులో చాలా భయంకరమైన విషయం జరగబోతుంది కాబట్టి అని అర్థం. ఇక్కడ ఈ కోయవాడు ఎవరి వద్ద ఈ కొడవలి ఉంది అని మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో చివరి భాగంలో, ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వాని చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఆ వాడిగల కొడవలితో ఆయన తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను. సాధారణంగా రైతు విస్తృతమైన వ్యవసాయం చేసి ఫలసాయానికి వచ్చిన తర్వాత, పైరు పండిన తర్వాత ఆ కోతను కోయుటకై చాలా ఉత్సాహంగా పనివారు తాను ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క దృశ్యాన్ని మనము ఆలోచన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు కోత కోయువాడుగా ఆయన కొడవలి పట్టుకొని ఆయన భూమి మీద వేసి ఉన్నాడు. పైరు మీద కోయబడింది. ఆ యొక్క దూతలు పనివారు. కాబట్టి ఈ కోత కోయుటలో ఆ పైరును విభజించలేదు, కానీ కోసిన తర్వాత పనలు వేరు చేసేటప్పుడు విభజిస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పొలము విత్తనములతో విత్తిన ఆ యజమానునితో దాసులు అంటున్నారు. యేసు ప్రభు చెప్పిన ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, నీవు మంచి విత్తనములనే విత్తితేవి కదా, కానీ ఇప్పుడు గురుగులు కూడా ఉన్నాయి, వాటిని పెరికివేయమంటావా, కాల్చివేటుకు సిద్ధం చేయమంటావా అంటే ప్రభు అన్నాడు, వాటిని కూడా గోధుమలతోనే పెరగనిమ్ము అన్నాడు. ఆయన యొక్క దీర్ఘశాంతము, ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు, గురుగులు కూడా పెరగనిమ్ము అని. ఈ లోకంలో దుష్టులు గురుగులకు సాదృశ్యంగా ఉన్నారు. వారి పాపములు, వారి బలాత్కారాలు, వారి మోసాలతోని జీవించుచూ ఉన్నారు భూమి మీద. నీతిమంతులు కూడా ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, వారు ఎదుగుతూ ఉన్నారు. వారితో పాటు ఈ గురుగులు కూడా ఏపుగా ఎదుగుతూ ఉన్నాయి. అనగా దుష్టులు
బహు ఆ, బలముతో మంచి సస్యశ్యామలముగా ఎదుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గురుగులకు ప్రభు సమయం ఇచ్చాడు. ఇక కోత కోసినప్పుడు ఆ కోసే సమయంలో సమయం ఇవ్వలేదు. ఒక్క వేటు వేశాడు. గురుగులతో ఆ యొక్క గోధుమలు రెండు కూడా ఒక్కసారే పైరు ఏమైనా కోయబడింది. ప్రకటన గ్రంథం 14:16 మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు అనగా యేసు క్రీస్తు ప్రభు ఆయనకు సాదృశ్యంగా ఉన్నది. ఆ ప్రభు కోతను కోయువాడుగా రానున్నాడు. తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇది జరగనున్న కాలమును సూచించుచూ ఉన్నది. ఈ యొక్క దర్శనము యోహాను భక్తుడైతే తన యొక్క దర్శనములో జరుగుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాడు. కానీ రియల్ టైంలో ఇది రానున్న దృశ్యముగా మనము గ్రహించాలి. ఇంకా ఈ కోత కోయుట అనేది ఇంకా జరగనుంది. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చాలా భయంకరమైన విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రభు యొక్క మనస్సులో ఎలా ఉంది? ప్రభు తన యొక్క మనసులో మాట ప్రవక్తల ద్వారా ఏ విధంగా ఈ లోకానికి తెలియచేశాడు? ముఖ్యంగా ఇశ్రాయేలు వారికి ఏ విధంగా తెలియచేశాడు? వారు ఏ విధంగా ఆ ప్రవక్తల మాటకు విధేయత చూపించారు? వారు విధేయత చూపించని కారణంగా వారు పెడచెవిని పెట్టిన విధానం కొరకే ప్రభు తీసుకున్న నిర్ణయాలు ఇవి. అందువల్ల యెషయా గ్రంథంలో దేవుని యొక్క ప్రవక్త అయిన యెషయా దేవుని యొక్క వాక్కును ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. ఇది యుద్ధమునకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే కోత కోయబడుతుందో గోధుమలు కోయబడ్డాయి, గోధుమలు కూడా ఊడ్చబడ్డాయి. అనగా ఈ గోధుమలు విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. సర్వలోకములో ఉన్న గోధుమలు అనగా విశ్వాసులందరూ కూడా ఒక్కసారే పంటను కూర్చి ఉన్నాడు ప్రభు. ఆ తర్వాత గురుగులను ఆ దూతలు పోగు చేసి ఆ యొక్క అగ్నిలో పడవేస్తారు. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఆ దినమున అనగా యెహోవా దినమున గట్టిదే గొప్ప బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రం మీదనున్న మకరమును సంహరించును. సముద్రము అనగా ప్రజలకు సాదృశ్యంగా ఉంది. ప్రజల్లో నుంచే ఈ అపవాది ఈ మకరము అనగా ఈ యొక్క తీవ్ర సర్పము అనగా సాతాను అపవాది, మకరము వంకర సర్పము అనగా యాంటీ క్రైస్టు ఫాల్స్ ప్రాఫెట్ ముగ్గురు కూడా వీరు ఈ లోకంలో ఎంత విర్రవీగిపోతున్నారో వారిని ప్రభు దండించబోతూ ఉన్నాడు. వారిని సంహరించును. ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్ విత్ హిస్ సోర్ యాంగర్ అండ్ గ్రేట్ స్ట్రాంగ్ sword shall punish Leviathan, the piercing serpent, even Leviathan, that crooked serpent, and he shall slay the dragon that is in the sea. సముద్రములో ప్రజల మధ్య ఉన్నాడు. ఈ సముద్రము మీద ఉన్న ఈ మకరమును సంహరిస్తాబోతూ ఉన్నాడు. ఆ దినమున ఆ ప్రభు బహుభయంకరమైన ఈ యొక్క యుద్ధము వారితో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. 27:4 చూసినప్పుడు నా యందు క్రోధం లేదు, గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయు వాని వలె నేను వాటిలో వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చివేదును. గురుగులు గోధుమలు ఎదుగుతున్న సమయంలో
గచ్చపొదలు బలురక్కసి చెట్లు ఉంటే నేను వడిగా ఆ యొక్క ఏపుగా పెరుగుతున్న పైరు మధ్యకి వెళ్తాను, వాటిని నరికి వేస్తాను, వాటి తప్పక కాల్చి వేస్తాను అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ రోజున ఆయన తన యొక్క ఉగ్రతను ఆ యొక్క గోధుమల పైరును పాడు చేస్తున్న వాటిని ఆయన అగ్నిలో కాల్చబోతూ ఉన్నాడు అని మనకు తెలియచేస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. కావున యాకోబు దోషమునకు ఇలాగూ ప్రాయశ్చిత్తము చేయబడును. యాకోబు అనగా ఇశ్రాయేలు చేసిన ఆ యొక్క దోషము, పాపము, అపరాధము, ఆ యొక్క ధర్మశాస్త్రమును వారు నిబంధనలు వైదొలిగిన విధానాన్ని బట్టి వారి మీద ఆయన పాప పరిహారము చేయబోతూ ఉన్నాడు. ఆ కలుగు ఫలము చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ఆ ప్రభువు తుక్కు చేయబోతూ ఉన్నాడు వారి యొక్క దేవతలను, వారి యొక్క స్తంభములను, వారి యొక్క ఆ పర్వతములను, రాళ్లను ఆ ప్రభు మరలా లేవకుండా కొట్టబోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడు? యెషయా గ్రంథం 27:10 చూసినప్పుడు ప్రాకారం గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడువబడును, విసర్జించబడిన నివాస స్థలముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. ఈ దూడలు పశువులు నివసించు ఆ స్థలముగా మారబోతుంది. మనుషులు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండవలసిన ఆ స్థలము ఈ యొక్క పశువులకు స్థలముగా మారింది. దాని కొమ్మలు ఎండినాయి అనగా వారు చిగుర్చలేకపోతున్నారు. అభివృద్ధి లేదు, సంతానాభివృద్ధి లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. విరిచివేయబడ్డాయి. స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించినవాడు వారి అందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారి మీద దయ చూపడడు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత, కోపము వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ యొక్క ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును తొక్కును. హల్లెలూయా, ఇక పంటలు లేవు, ధాన్యము లేదు, ధాన్యమును తొక్కుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆకలి బాధలు, కరువు బాధలు. ఆ దినమున యూఫ్రటీసు నది ఎండిపోతుంది. ఓడలు తిరిగే యూఫ్రటీసు నది ఆ యొక్క